హాయ్ అండి. వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక వ్లాగ్ తీసానండి. మా అత్త వాళ్ళ గృహప్రవేశం. నేను దుల నుండి స్టార్ట్ అవ్వాను. ఈ ఏరియా అనేది చాలా బాగుంటుంది ప్రశాంతంగాని. మొత్తం మనకి కడియప్లంకలో పువ్వులన్నీ తగులుతాయి అన్నమాట. ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్, దులలో మోస్ట్ ఫేమస్ గుడి అన్నమాట. పొద్దున మాటలు చుట్టూ పొలాల మధ్యలో వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. కానీ ఇదే రోడ్డు నైట్ టైం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఇంత మంచి రోడ్డుకి లైట్స్ అనేది ఎందుకు ఫిక్స్ చేయలేదనేది నాకు డౌట్ వచ్చింది. ఫైనల్లీ ఉగ్గంపేట అయితే రీచ్ అయిపోయాం. ఇది రీసెంట్గా కట్టిన గుడి అండి. నేను ఇక్కడే పుట్టాను. నేను ఇక్కడికి వచ్చి ఒక 5 ఇయర్స్ అవుతుంది. అప్పుడైతే ఈ గుడి అయితే లేదు. ఉగ్గంపేటలో వరలక్ష్మి కాలనీకి వెళ్ళాలంటే ఈ అల్ట్రాటెక్ సిమెంటు, ఎందుకంటే నా చిన్నప్పటి నుండి ఆ ఎల్లో కలర్లోనే ఉంది ఆ గోడ అనేది. ఒకప్పుడు ఈ వీధంతా ఏం ఉండేవి కదండి, ఓన్లీ పొలాలే ఉండి. ఫైనల్లీ గృహప్రవేశం వచ్చేసి వెళ్దేనండి. మా అత్త వాళ్ళ పిల్లలు. గృహప్రవేశం హౌస్ వచ్చేసి ఇదండి, 3 ఫ్లోర్స్ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం. చాలా నీట్గా ఉంది, డిజైన్ కూడా బాగుంది. ఇది తలుపులు అన్నమాట, పికాక్ ప్లేవుడ్ టైప్లో తీసుకున్నారు. ఇది హాలు. ఇది నైట్ టైం తీసిన పిక్స్ అండి, ఎందుకంటే మార్నింగ్ చుట్టాలతోటి నాకు క్లారిటీగా ఒక్క పిక్ కూడా రాలేదు. సో నైట్ టైం తీసినవి అప్లోడ్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ పరవన్నం వండుతున్నారు. అస్సలు పొగ అనేది బయటకు వెళ్ళడానికి ప్లేస్ లేదండి, ఎందుకంటే చిన్న స్థలంలో కట్టుకున్నారు, ఒక సెంటున్నరలోని. సో చుట్టూరు మూసేయడం వల్ల కళ్ళు అందరికీ మండిపోయినాయి. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకున్నారు. చాలా బాగా జరిగింది సత్యనారాయణ స్వామి వ్రతం. ఇది బెడ్రూమ్, సింపుల్గా సీలింగ్ చేయించుకున్నారు. సెంటున్నరలో హౌస్ అనేది ప్లానింగ్ అనేది కావాలంటే ఈ హౌస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇది బాత్రూమ్ ఏరియా. బయట వచ్చేసి చిన్న సందు తీసుకున్నారండి, ఎక్కువ సందు కూడా కాదు, ప్రహారీ టైప్లోని. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలని. ఇది వచ్చేసి బాత్రూమ్ ఏరియా. బాత్రూమ్ పైన కూడా స్టోరేజ్ తీసుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అనేది దిగుతున్నారు వాళ్ళతోటి. చాలా దూరం నుండి వచ్చారండి చుట్టాలు అనేది. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారేమో, అందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారు. కొంతమంది గాలాడక బయట కూర్చున్నారు. ఇక్కడ కూలర్ ప్రొవైడ్ చేశారు, సో ఆ ప్లేస్ అనేది దొరకట్లేదు మనకి. నెక్స్ట్ మనం ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఫుడ్ అనేది ఏమేమి పెట్టారో చూద్దాం. ముందుగా సాంప్రదాయంగా బూరెలు, డ్రై ఫ్రూట్స్ హల్వా, పులిహార, ఉల్లి చట్నీ, బిర్యానీ, పప్పు, సాంబార్, పొటాటో చిప్స్ అండ్ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ కూడా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమే పెట్టారండి, పిల్లలకి హెల్తీగా ఉండాలని. ఫైనల్లీ ఇది నా ప్లేట్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చూపించడానికి అవ్వలేదండి. అందులో బొబ్బట్టు కూడా వేసారు వీళ్ళు. కొన్నిసార్లు ఎంత డైటింగ్ చేద్దామన్నా కంట్రోల్ అవ్వదు మనకి. వీళ్ళందరూ మా సిస్టర్స్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈవిడే ఇంటి ఓనర్ అండి, మా అత్తయ్య. వాళ్ళ పిల్లలు వచ్చిన వాళ్ళందరూ భోజనం చేశారా, ఎలా ఉన్నారో అనేసి రిసీవ్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళండి, చాలా నాళ్ళ తర్వాత కలుసుకున్నారు. కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు. మా పిన్ని చూడండి, వీడియో తీస్తున్నాననేసి ఎలా చూస్తుందో. తినకూడదు మా పిన్నే. ఒకరి తర్వాత ఒకరు భోజనం చేస్తూ భోజనం చాలా బాగుందని మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుందండి, ముఖ్యంగా మష్రూమ్ దమ్ బిర్యానీ అనమాట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఈ ఫంక్షన్ అంతలో ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మా మావయ్య అండి ఇప్పుడు లేరు. ఒక హస్బెండ్గా, ఒక ఫాదర్గా, ఒక రిలేషన్గా, ఒక మంచి ఇన్స్పిరేషన్ అండి ఈ మావయ్య మాకు. ఫంక్షన్ అయిపోయాక మా మావయ్య ఇంటికి వచ్చాము, ఇంకా మావయ్య ఇంటికి. ఈ మావయ్య ఏమో స్పెషల్ ఏమన్నా ఇప్పించు అంటే, బాలాజీపేటలో మంచూరియా చాలా ఫేమస్, నీకు ఇప్పిస్తాను రా అనేసి తాతయ్య గారి దగ్గరికి తీసుకొచ్చి ఇప్పిస్తున్నారు మాకు. వీడియో తీస్తున్నానని తెగ సిగ్గుపడిపోతున్నాడు. కనబడకుండా పెట్టు అంటున్నారు. నెక్స్ట్ ఇంటికి వచ్చేస్తుండగా మార్నింగ్ అంతా హెవీ ఫుడ్ తిని ఈవినింగ్ కూడా ఫుడ్ తింటే అరగదనేసి టిఫిన్ తీసుకుంటున్నాము. అమృత టిఫిన్స్ అండి, యామగిరిలో చాలా బాగుంటుంది. ఎప్పుడూ నేను ఇక్కడే తీసుకుంటాను.
ఈ హోటల్లో పరోటా అనేది చాలా ఫేమస్ అండి. మన ఎదురుగుండానే మొత్తం ప్రిపేర్ చేసేస్తారు. వీళ్ళు ఫంక్షన్స్కి కూడా సప్లై చేస్తారంట. ఫైనల్లీ ఒక కాఫీ తాగేసి ఇంటికనేది బయలుదేరిపోయాం. చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందిస్తారని కోరుకుంటున్నాను. షేర్ చేయడం మర్చిపోకండి.